ముట్టుకుంటేనే కందిపోయేలాగా, కమిలిపోయేలాగా ఉంటారు. చాలా మంచి రంగు. అలాంటి మిమ్మల్ని కొట్టాలని ఎలా అనిపించిందంటారు? అలా ఉన్నందుకే కొట్టాలనిపించింది. ముద్దుగా ఉన్నారని కొట్టారా? అయి ఉండాలి సార్. ఎందుకు ప్రస్తావించానంటే ఈ మాట ఏదో మిమ్మల్ని క్రిటిసైజ్ చేయాలని కాదు. మొన్ననే నేను తమిళనాడులో ఒక కేసుకు సంబంధించి 9 మంది పోలీస్ ఆఫీసర్లకి మరణశిక్ష పడిన కేసు గురించి నేను చూశాను. మాట్లాడింది చూసాను నేను. చూసారా? యా. అయితే నాకు అనిపించింది ఏంటంటే అది కస్టోడియల్ టార్చర్లో కాదు, లాకప్ డెత్ కి పడిన కేసు. అదే కస్టోడియల్ టార్చర్ లో అది డెత్ స్టేజ్ కి వెళ్ళిపోయింది. నేను బతికిపోయా. ఆడదాకా వెళ్ళి బతికొచ్చారు కదా. అవును. మరి మీ కేసుకి ఇంకెంత శిక్ష పడాలి? ఎంత కఠినమైన శిక్షలు పడాలి? అంటే ఇక్కడ ఉరి శిక్ష ఉండదు డెఫినెట్ గా, ఎందుకంటే బతుకున్నాను కాబట్టి. అవును, హత్యాయత్నం కింద ఉంటది కదా. బట్ కస్టోడియల్ టార్చర్ కి క్లియర్ గా 10 years ఉంది ఇంప్రిజన్మెంట్. ఓకే. చట్టంలో ప్రూవ్ అయితే 10 సంవత్సరాలు శిక్ష వరకు, 10 ఏళ్ళ వరకు విధించవచ్చు. ఓకే. డెఫినెట్గా అది దోషులు శిక్షించబడదురు అని నేను అనుకుంటున్నా. విశ్వసిస్తున్నారా? పరిపూర్ణ విశ్వాసం. కొనసాగుతూనే ఉంటుందా ధారావాహికలాగా, లేకపోతే ఎండింగ్ వస్తుందేమో 2-3 నెలల్లో అనుకుంటున్నా. 2-3 నెలల్లో అనుకుంటున్నా. ఏంటి సార్ అంత సెన్సేషన్ గా చెప్పారు 2-3 నెలల్లో అని చెప్పేసి? అంటే ఇప్పుడు ఆల్రెడీ సునీల్ నాయక్ ఒక స్టేజ్కి వచ్చింది. సో మొన్న ఫైనల్ యాంటిసిపేటరీ బెయిల్ రద్దు గురించి కోర్టులో కూడా వచ్చింది. మిమ్మల్ని అత్యధికంగా ఇష్టపడే ఆ 4 కుమారుల్లో కూడా ఒకరు ఉన్నారు కదా దీంట్లో. ఆ 4 కుమారుల్లో ఒకడు ఉన్నాడు కదా. యా. మరి ఏంటి ఆయన ఎప్పుడు విచారణకి, ఆయన ఎప్పుడు మరి చెరసాలకి? ఒకసారి పిలిచారు విచారణకి, మళ్ళీ పిలుస్తారేమో ఎనీ మూమెంట్. ఓకే. గుమ్మడికాయ దొంగ ఎవడంటే భుజాలు తడుముకున్నట్టు ప్రతి దానికి వారి వారి అనుచర గణాలతో, ప్రమద గణాలతో, సో ఇలా రకరకాలుగా చంద్రబాబు నాయుడు గారు ఒక్క రఘురామకృష్ణరాజు అనే వ్యక్తి కోసం ఒక పెద్ద ఆర్మీ కలిగిన ఎయిమ్ అనే సంస్థ, కోట్లాది మంది ప్రజలున్న ఎయిమ్ అనే సంస్థ అధినేత అతన్ని టచ్ చేస్తే కోట్లాది ఓట్లు ఈ తెలుగుదేశానికి దూరం రాకుండా పోతాయి. మరి అటువంటి నిర్ణయం చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటారని వీళ్ళే సోషల్ మీడియాలో అదే పనిగా రాస్తున్నారు. ఓకే సార్. మీ కస్టోడియల్ టార్చర్ కేసే ఉంది. మీ ఒంటి నిండా దెబ్బలు, కాళ్ళు కూడా ఎర్రగా కమిలిపోయినాయి. కాళ్ళు కట్టి లాఠీతో, రబ్బర్ బెల్ట్తో కొట్టారు. చాలా తీవ్రంగా ఆల్మోస్ట్ 5 రౌండ్లు. ఒక్కో రౌండ్ 25 నుంచి 30 సార్లు అలాగా గ్యాప్ ఇచ్చి మధ్యలో కొంచెం నడిపించి 5 రౌండ్లు. అన్ని దెబ్బలు కొట్టిన తర్వాత ఒక డాక్టర్ ఆ దెబ్బల్ని చూస్తే ఎస్ ఇవి కొట్టిన దెబ్బలే అని చెప్తారు కదా. సామాన్యులమైన మాకు కూడా, డాక్టర్ చదవకపోయినా సామాన్యులమైన వాళ్ళకు కూడా, ఎవరికైనా సరే అవి దెబ్బలే, ఎస్ అవి దెబ్బలే, కొట్టిన వల్లే వచ్చినాయి అని చెప్తారు కదా. కానీ ప్రభావతి గారు ఎందుకని ఇవి కొట్టిన వల్ల వచ్చినాయి కాదు, ఆయనకి ఏదో ప్రాబ్లం ఉంది, హెల్త్ ప్రాబ్లం? ప్రభావితురాలైందా? ఈ సునీల్ కుమార్ హాస్పిటల్కి వెళ్ళి మాట్లాడి చేశాడు. బట్ డాక్టర్స్ అందరూ 164 స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఓకే. మమ్మల్ని ప్రభావతి వీరిని ప్రభావితం చేసి దొంగ రిపోర్ట్లు రాయించారని వాళ్ళు ఒప్పుకున్నారు కోర్టులో. ఓకే. సో అందుకని త్వరలో ఎదురుపడ్డారా ప్రభావతి? లేదా? నేను అప్పుడు హాస్పిటల్కి వెళ్ళినప్పుడే చూసా. అక్కడ చూడటమే. మళ్ళీ ఎప్పుడు ఎదురుపడ్డా? మళ్ళీ అక్కడ ఎదురుపడలా. ఓకే. ఎదురుపడితే ఏమైనా అడగాలనిపిస్తుంది? చదువుకున్నారా అని ఏమన్నా అడగాలనిపిస్తుందా? మరి ఎదురు పడదనే అనుకుంటున్నాను నేను. ఏంటి సార్ ఆ నవ్వుకి అర్థం ఏంటి? ఏముంది పాపం, ఇప్పుడు ప్రభావతి అప్పుడు ఆ ప్రభుత్వంలో ఎవరన్నా మరి తప్పు చేయకూడదు, ధైర్యంగా నిలబడాలి. తప్పు చేయమని చెప్పినప్పుడు తప్పు చెయ్యకపోతే కూడా శిక్ష విధించేవారు అప్పుడు ప్రభుత్వంలో. మామూలుగా తప్పు చేసిన వారికి శిక్ష విధిస్తారు. వారు తప్పు చేయమన్నప్పుడు వారు చెప్పిన తప్పు చేయకపోయినా కూడా వారు శిక్షలు విధించేవారు. ఓకే. ఆ శిక్ష తప్పించుకోవటానికి మిమ్మల్ని బలి చేశారు. నన్ను బలి చేసింది. ఓకే. సో అయితే రాజు గారు చిన్న చిన్న పిత్తపరిగల్ని పడుతున్నారా, లేకపోతే సొరచాపని పట్టడానికి ఈ పిత్తపరిగల్ని ఎరవేస్తున్నారు అనుకోవచ్చా ఈ కేసు విషయంలో? నేను పెద్ద పిత్తపరికల జోలికి వెళ్ళను.
ఓకే, అయితే వీళ్ళని టార్గెట్ చేసింది ఆ పెద్ద తలకాయ కోసమే అంటారా? వీళ్ళని టార్గెట్ చేసాం. ఐ మీన్ ఈ కేసు విషయంలో లేదు, కేసు ఇంట్రాగేషన్లో వీళ్ళందరిది అవసరం. దే హ్యావ్ టు కలెక్ట్ ఆల్ ది ఎవిడెన్సెస్ అండ్ దట్ గో టు ద పెద్ద తలకాయ. చెస్లో కూడా సైనికులను చంపుకుంటానే చివరికి వెళ్తారు కదా, అవును. అలాగా ఖచ్చితంగా పడుతుందంటారా ఆ పెద్ద తలకాయ? ఏమో నాకెందుకనో నమ్మకం ఉంది. ఉందా? అంటే ఇన్నాళ్ళు కొంచెం డిలే అవుతూ వచ్చింది ఈ కేసు అని అంటే ఏదైనా ఇన్ఫ్లుయెన్స్ ఆ పెద్ద తలకాయ ఉపయోగించారనుకోవచ్చా? నాకే ఇబ్బంది రాదు, నేనంతా సెట్ చేసుకున్నానని అతను చాలా చోట్ల మాట్లాడాడు. మరి సెట్టింగ్ అంటే ఏంటో ఏం మాట్లాడుకున్నాడో నాకు తెలియదు. అతను ఆ మాటలో చాలా చోట్ల మాట్లాడాడు. ఓకే, సో అయితే ఈ క్రమంలో మిమ్మల్ని ఆ నలుగురు వెంటబడుతున్నారని ఇందాక కూడా అన్నాను. సో ఆ నలుగురు దగ్గరికి వద్దాం. యా, మొన్న కూడా మీరు ఒక ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత నన్ను పట్టుకుని రఘురామకృష్ణంరాజు వాడు వీడన్నాడు, యూస్లెస్ ఫెలో అన్నాడు అని చెప్పేసి ఆయన తెగరుంజుకున్నారు. ముందు మీరు ఏ నీలి కుమార్ అది విజయ్ కుమార్, మాజీ ఐఏఎస్ అధికారి. సో మొత్తానికి ఆయన చాలా ఇబ్బంది పడుతూ నాకు అన్ని ప్రైజ్లు వచ్చినాయి, నన్ను అంతమంది మెచ్చుకున్నారు, ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా కూడా నేను బహుమానాలు తీసుకున్నాను, నన్ను పట్టుకుని వాడు వీడని అంటున్నాడు ఆయన అని చెప్పేసి అన్నాడు. బాగా బాధపడినట్టుగా ఆయన వీడియోలో నాకు కనిపించింది. అయితే ముందు మొదలుపెట్టింది మీరా ఆయన? ఆ విజయ్ కుమార్ అనే అతను, నేను ఫిజికల్గా అతను ఎప్పుడు చూడలేదు, బట్ అతను చాలాసార్లు ఎప్పుడైతే మొన్న సుప్రీంకోర్టు 24వ తారీఖు మార్చి 24వ తారీఖు సుప్రీంకోర్టు తీర్పు వచ్చినప్పుడు నేను మాట్లాడటం జరిగిందో, యాక్చువల్గా నేను అదే పాయింట్ గత 6 సంవత్సరాల క్రితం కూడా చెప్పా. నా కాన్స్టిట్యున్సీలో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఒక్క ఎస్సీ ఎస్టీ కేసు కూడా రిజిస్టర్ అవ్వలేదు. ఎందుకంటే ఏదో 1-6% కన్నా మిగిలిన ఎస్సీలు ఎవరు లేరు అక్కడ. ఓకే, మిగిలిన హిందూ ధర్మం పాటించే ఎస్సీలు ఎవరో కూడా దొంగ కేసులు పెట్టరు. ఇవన్నీ ఫేక్ కేసులే, అట్రాసిటీ లేదు, పాడు లేదు, రివర్స్ అట్రాసిటీ. మొన్న నేను ఊరికి వెళ్తే నా ఊర్లో నన్ను